గైస్, బేసిక్స్ ఆఫ్ ట్రేడింగ్ సిరీస్లో ఈరోజు మన డే 2 పార్ట్ 1 చూడకపోతే ఆ వీడియో చూడండి. చాలా సింపుల్ వీడియో. అందులో ట్రేడింగ్ అంటే ఏంటి, ఇన్వెస్టింగ్ అంటే ఏంటి, ఎన్ని రకాల మార్కెట్లు ఉంటాయి, మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎవరు అని చాలా క్లియర్గా చెప్పాను. ఈరోజు మనం ఇంకా బేసిక్స్ ట్రేడింగ్ టెర్మినాలజీ అంటే ట్రేడింగ్లో ఉండే పదాలన్నీ, ట్రేడర్స్ వాడే పదాలన్నీ మీరు తెలుసుకోవాలి. ఈ వీడియోలో మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కవర్ చేయండి, కమెంట్ చేయండి. సారీ. ఇప్పుడు ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది అసెట్. మార్కెట్ గురించి పార్ట్ 1లో చెప్పాను, చూడండి. అసెట్ అంటే ఇప్పుడు మనకి 4 రకాల మార్కెట్ ఉన్నాయి. ఒకటి స్టాక్ మార్కెట్, క్రిప్టో మార్కెట్, ఫోరెక్స్ మార్కెట్, అలాగే కమోడిటీ మార్కెట్. ఇందులో స్టాక్ మార్కెట్లో మీరు కానీ నిఫ్టీ 50 ఆర్ సెన్సెక్స్ ఇందులో ఏదైనా ట్రేడ్ చేస్తే నిఫ్టీ 50 ఒక అసెట్, సెన్సెక్స్ ఒక అసెట్. ఆర్ ఈక్విటీ ట్రేడింగ్ చేస్తే ఈక్విటీ ట్రేడింగ్లో ఆ స్టాక్స్ అనేవి అసెట్స్. అలాగే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఇదొక అసెట్ లాంటిది. అలాగే క్రిప్టో మార్కెట్లో బీటీసీ అంటే బిట్ కాయిన్ ఒక అసెట్, ఇథీరియం ఒక అసెట్. అలాగే ఫోరెక్స్ మార్కెట్లో యూరో యూఎస్డి. చాలు, ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు. యూరో యూఎస్డి, మిగతా కరెన్సీ పేర్స్, ఒక్కొక్క కరెన్సీ పేరు ఒక్కొక్క అసెట్ లాంటిది. అలాగే కమోడిటీ మార్కెట్లో గోల్డ్ అండ్ సిల్వర్ ఒక అసెట్, గోల్డ్ ఒక అసెట్, సిల్వర్ ఒక అసెట్. సో అసెట్ అంటే సింపుల్. ఒక మార్కెట్లో మనం ట్రేడ్ చేయగలిగే కాంపోనెంట్ నే మనం అసెట్ అంటాం. సెకండ్ది పేర్. ఇప్పుడు బీటీసీ ఇలా ఎందుకంటామంటే ఒక బీటీసీ వాల్యూ ఈరోజు $60,000 ఉందనుకుందాం, డాలర్. ఇప్పుడు ఈ బిట్ కాయిన్ ప్రైస్ అనేది మనం డాలర్తోనే కొలుస్తున్నాం కాబట్టి దీన్ని బీటీసీ యూఎస్డి అంటాం. అందుకే దీన్ని ఒక పేర్ అంటారు, బీటీసీ విత్ డాలర్ పేర్. ఎందుకంటే బీటీసీ వాల్యూని మనం $60,000 కంపేర్ చేస్తాం. బీటీసీ ప్రైస్ని మనం డాలర్తో కంపేర్ చేస్తున్నాం. సేమ్ ఫర్ ఈథీరియం, ఈటీహెచ్ యూఎస్డిటీ. సేమ్ ఈథీరియం ప్రైస్ కూడా డాలర్తోనే కంపేర్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఈ ఫోరెక్స్ మార్కెట్లో యూరో యూఎస్డి చూసుకుంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు మీరు చార్ట్లో చూస్తే ఇలా ఉంటుంది, ఇలా 1.1, 1.2, ఇలా 0.9. అంటే ఒక్క యూరో వాల్యూ, 1 యూరో ఈక్వల్స్ టు ఎంత యూఎస్డి అని. లెట్స్ సే ఈరోజు గ్రాఫ్ ఇక్కడ ఉందనుకోండి 1.2 దగ్గర, అంటే 1 యూరో యుఎస్ డాలర్ ప్రకారంగా $1.2. అందుకే దీని పేరు అంటాం. అంతే. యూరో యూఎస్డి ఎందుకు ఉందంటే 1 యూరో డాలర్లో వాల్యూ ఎంత అని. సేమ్ యూఎస్డి కూడా. ఇప్పుడు యూఎస్డి జేపీవైలో చార్ట్ ఇలా ఉందనుకోండి, 96, 120 అలా. మార్కెట్ ఇక్కడ ఉంటే 1 యూఎస్డి ఈక్వల్స్ టు మార్కెట్ ఇక్కడ ఉంటే 120 జాపనీస్ యెన్. జేపీవై అంటే జాపనీస్ యెన్ కదా. సో 1 యూఎస్డి ఈక్వల్స్ టు 120 జాపనీస్ యెన్. సింపుల్, అంతే. ఇప్పుడు మనం ఎక్స్చేంజ్ అంటే ఏంటో. ఎక్స్చేంజ్ అంటే సింపుల్, ఎక్స్చేంజ్ ఈక్వల్స్ టు బ్రోకర్. ఎక్కడైతే మనం బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తామో ఆ బయింగ్ అండ్ సెల్లింగ్ చేసే, ఆ ట్రేడ్ చేసే ప్లాట్ఫామ్ని మనం ఎక్స్చేంజ్ ఆర్ బ్రోకర్ అని అంటాం. ఈ ఎక్స్చేంజ్ వర్డ్ చాలా క్రిప్టో బ్రోకర్స్ మాత్రమే వాడతారు, మ్యాక్సిమం. ఫారెక్స్ బ్రోకర్స్ కూడా వాడతారు. మెయిన్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి? బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ ఎక్కడైతే ప్లేస్ అవుతాయో దాన్నే మనం ఎక్స్చేంజ్ అంటాం. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో బిఎస్సి అంటాం. అంటే ఏంటి? బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. అంటే అక్కడ ఏం ఎక్స్చేంజ్ జరుగుతుంది? స్టాక్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఎక్స్చేంజ్ అంటే ఏంటి? ఎవరో కొంటున్నారు, ఎవరో అమ్ముతున్నారు. సింపుల్. ఫోర్త్ది వాలెట్. మనం ఎక్కడైతే మన క్రిప్టోని స్టోర్ చేస్తామో దాన్ని మనం వాలెట్ అంటాం. వాలెట్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సెంట్రలైజ్డ్, ఇంకొకటి డి. ఈ సెంట్రలైజ్డ్ వాలెట్స్కి మనకి కేవైసీ కావాలి, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ అని. ఈ సెంట్రలైజ్డ్ వాలెట్ నో కేవైసీ. జస్ట్ మీకు 12 to 16 సీడ్ ఫ్రేజెస్ అని ఇస్తాడు. కొన్ని వర్డ్స్ ఇస్తాడు. ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క నంబర్ ఉంటుంది, డిఫరెంట్ నంబర్. ఆ నంబర్ మీరు గుర్తుపెట్టుకుంటే అదే ఆ వాలెట్కి పాస్వర్డ్ లాంటిది. ఆ వాలెట్ మీరు ఎక్కడైనా ఓపెన్ చేసుకోవచ్చు, ఏ ఫోన్ అయినా, ఏ సిస్టంలో అయినా. దానికి కేవైసీ అవసరం లేదు. ఆ మనీ మీ దగ్గర ఉన్నట్టు ఎవరికీ తెలీదు. దీని గురించి, క్రిప్టో గురించి, అసలు క్రిప్టో అంటే ఏంటి, బిట్కాయిన్ ప్రైస్ ఎందుకు పెరుగుతుంది, అసలు బ్లాక్ చైన్ అంటే ఏంటి, సెంట్రలైజ్డ్ అంటే ఏంటి, డీసెంట్రలైజ్డ్ అంటే ఏంటని దాని మీద సపరేట్ ఒక న్యూ వీడియో చేస్తాను. సో సబ్స్క్రైబ్ కొట్టి లైక్ కొట్టేయండి. నెక్స్ట్ చూద్దాం. ఫిఫ్త్ది వాల్యూమ్. అంటే ఎప్పుడైతే మార్కెట్లో బయింగ్ అండ్ సెల్లింగ్ బాగా జరుగుతుందో, అంటే పైకి పోతుంటే మార్కెట్ బాగా పైకి పోతూనే ఉంది, కిందకి పోతుంటే మార్కెట్ ఇలా బాగా కిందకి పోతూనే ఉంది అనుకోండి, ఇక్కడ మనం వాల్యూమ్ ఉంది అంటాం. తెలుగులోనే రాస్తాం, వాల్యూమ్ ఉంది. ఎప్పుడైతే మార్కెట్ ఈజీగా
డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ మూవ్ అవుతుంటే వాల్యూమ్ ఉంది అంటాం. సింపుల్గా చెప్తారంటే వాల్యూమ్ ఉంది అంటే మార్కెట్లో మనీ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు మార్కెట్లో వాల్యూమ్ ఉంది అంటాం. అండ్ దీని గురించి కూడా మార్కెట్లో 3 రకాల సెషన్స్ ఉంటాయి క్రిప్టో అండ్ ఫోరెక్స్ మార్కెట్లో. దాని మీద కూడా వీడియో చేస్తాను, దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ కొట్టాలి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. 6th లేవరేజ్. ఒక మాటలో చెప్పాలంటే లేవరేజ్ మనకి బ్రోకర్ ఇచ్చే ఒక టూల్ లాంటిది. ఎగ్జాంపుల్ చెప్తా, స్టాక్ మార్కెట్లో మనకి మీరు వినే ఉంటారు బ్రోకర్స్లో 4x లేవరేజ్ అని ఉంటారు. క్రిప్టో FIO రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్స్లో 100x లేవరేజ్ వరకు ఇస్తారు. అంటే మీ దగ్గర క్యాపిటల్ 20,000 ఉందనుకోండి, ఈ ఎగ్జాంపుల్ అంతే. ఒక షేర్ ప్రైస్, ఎనీ షేర్, లెట్స్ సే HDFC షేర్ ప్రైస్ 2,000 రూపీస్ ఉంది. 20,000 క్యాపిటల్తో మీరు ఎన్ని షేర్స్ కొంటారు? 10 షేర్స్. అదే మీరు 4x లెవరేజ్ వాడుకుంటే అంటే ఇంటూ 4 ట్రేడ్ చేయొచ్చు. 4x లెవరేజ్ వాడుకున్నప్పుడు 20,000 40,000 అయిపోద్ది. అప్పుడు 2,000 రూపీస్ ఉన్న షేర్తో 20,000 80,000 అయిపోద్ది. 4 టైమ్స్ షేర్స్ కొనవచ్చు, అంటే 40 షేర్స్. అంటే ఇప్పుడు 2,000 రూపీస్ షేర్ 2,100 రూపీస్కి వెళ్ళింది అనుకోండి, మీరు 10 షేర్స్ కొంటే మీకు వచ్చే ప్రాఫిట్ 1,000 రూపీస్. అదే 20 షేర్స్ కొంటే మీకు వచ్చే ప్రాఫిట్, అదే 40 షేర్స్ కొంటే మీకు వచ్చే ప్రాఫిట్ 4,000 రూపీస్. సో లేవరేజ్ అనేది ఇంకొక పదం ఇక్కడ వచ్చేసింది, పొజిషన్ సైజ్. ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇచ్చే ఒక టూల్. పొజిషన్ సైజ్ అంటే ఏంటి? మీరు ఎన్ని షేర్స్ కొంటున్నారు అనేది మీ పొజిషన్ సైజ్. మీరు ఇప్పుడు 40 షేర్స్ కొంటే మీ పొజిషన్ సైజ్ 40 అకార్డింగ్ టు ద HDFC షేర్. అలాగే గోల్డ్లో ఎలా ట్రేడ్ చేస్తామంటే 1 లాట్, 0.5, 0.1, 0.01 ఇలా లాట్స్ ప్రకారం ట్రేడ్ చేస్తాం. మీరు గోల్డ్లో 0.1 లాట్ ఓపెన్ చేస్తే మీ పొజిషన్ సైజ్ 0.1 లాట్. పొజిషన్ సైజ్ అని సింపుల్. సేమ్ క్రిప్టో కూడా లాటే, 1 లాట్, 0.1, 0.5. దీన్నే మనం పొజిషన్ సైజ్ అంటాం. ఇప్పుడు లిక్విడేషన్ అని సింపుల్ చెప్తా. మీ దగ్గర 10,000 క్యాపిటల్ ఉంది, మీరు లేవరేజ్ వాడుకున్నారు, ఇంటూ 2 వాడుకున్నారు. ఇప్పుడు మీ దగ్గర 20,000 ఉంది. మీరు మార్కెట్లో పొజిషన్ ఓపెన్ చేశారు, దాని వాల్యూ 10,000 అంతే. ఆ పొజిషన్ వాల్యూ, ఈ పొజిషన్ వాల్యూ 10,000 అంటే సేమ్ ఎగ్జాంపుల్, ఒక షేర్ ప్రైస్ 1,000 రూపీస్ ఉంది, మీరు 10 షేర్స్ కొన్నారు, దాని వాల్యూ ఇప్పుడు 10,000. అంటే 20,000లో మీరు 50% మాత్రమే యూజ్ చేశారు, ఇంకా మీకు 10,000 ఉంది. సో మీరు యూజ్ చేసిన, ఇక్కడ మీ దగ్గర లేవరేజ్ వాడుకుని ఉన్న క్యాపిటల్తో మీరు యూజ్ చేసిన క్యాపిటల్నే మార్జిన్ అని అంటాం. ఇది 9. చూడండి, 10,000 ఉంది మీ దగ్గర, మీరు ఇంటూ 2x లేవరేజ్ వాడుకున్నారు, అంటే 2x లేవరేజ్. మీ దగ్గర 20,000 పొజిషన్ ఓపెన్ చేసే పవర్ ఉంది, అయినా మీరు జస్ట్ 10,000కి ఓపెన్ చేశారు. మీరు పొజిషన్ సైజ్ ఎంతైతే పెట్టుంటారో 10,000 రూపీస్, అదే మీ మార్జిన్. ఇంకా రిమైనింగ్ మార్జిన్ ఏదైనా ఉంది అంటే ఈ 20,000లో ఇంకా 10,000 ఉంది అని. ఇప్పుడు ఇది లిక్విడేషన్తో ఎలా అంటే, మార్జిన్ కూడా ఒక టర్మే, ఇదే రాసి పెట్టుకోండి. 9th నోట్స్ రాసుకోండి, నోట్స్ ఇంపార్టెంట్. లిక్విడేషన్ అంటే మీరు కానీ ఈ 1,000 రూపీస్ షేర్ 900కి పడిపోయింది అనుకోండి, మీరు బై చేశారు, కానీ మార్కెట్ 100 రూపీస్ మీకు అగేన్స్ట్గా పోయి మీ స్టాప్ లాస్, మీ SL అనేది 900 దగ్గర ఉంటే, మీరు 10 షేర్స్ కొంటే మీకు లాస్ 10,000 అవుతుంది. అదే మీరు స్టాప్ లాస్ ప్లేస్ చేయలేదు, అంటే SL ప్లేస్ చేయలేదు, ఇందులో మీకు 1,000 రూపీస్ లాస్ అయ్యేది. మీరు SL ప్లేస్ చేయలేదు కాబట్టి, ఒకవేళ ఈ 1,000 ఉండే షేర్ 0 అయితే, అవ్వదు చెప్తున్నా, 0 అయితే మీ 10,000 రూపీస్ అనేది 0 అయిపోద్ది. ఎందుకు? మీరు స్టాప్ లాస్ ప్లేస్ చేయలేదు. ఎంతైతే మీ క్యాపిటల్ ఉందో స్టాప్ లాస్ ప్లేస్ చేయకుండా మార్కెట్ మీకు అగేన్స్ట్గా పోయి అది మొత్తం లాస్ అయిపోద్దో, దాన్నే మనం లిక్విడేషన్ అని అంటాం, అంతే. ఇప్పుడు ఇంకొన్ని సింపుల్ బేసిక్ టర్మ్స్. SL అంటే స్టాప్ లాస్. మీరు సర్టెన్ లెవెల్ దగ్గర బై చేశారు, ఎక్కడైతే బై చేసి కింద నాకు ఇంతే లాస్ అవ్వాలని ఒక లెవెల్ పెడతారో, ఒక ప్రైస్ దగ్గర నాకు ఇంతకన్నా లాస్ నేను చేసుకోలేను అని ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తారో, దాన్ని SL ఆర్డర్ అంటాం, దాన్ని స్టాప్ లాస్ అని అంటాం. అండ్ అలాగే పైన టార్గెట్, TP అంటే ఏంటి? టేక్ ప్రాఫిట్. అర్థం చేసుకోండి ఈ వర్డ్లోనే. ఇప్పుడైతే మార్కెట్ లెట్స్ అదే 900 ఉంది, 1,000 రూపీస్ పోయినప్పుడు నా ట్రేడ్ అనేది ప్రాఫిట్లోకి కట్ అయిపోవాలి అని మీరు సెట్ చేసే ఆర్డరే TP, దాన్ని టేక్ ప్రాఫిట్ అని అంటాం, అంతే. అలాగే రిస్క్ టు రివార్డ్ రేషియో అంటే, మీరు మీ రిస్క్ అనేది 100 రూపీస్ అయితే, మీరు 100 రూపీస్ రిస్క్ పెట్టి నాకు 300 రూపీస్ కావాలనుకున్నారు అనుకోండి,
దాన్నే రివార్డ్ అంటాం. అలాగే అంటే మీరు రిస్క్ టు రివార్డ్ రేషియో కదా, రేషియోలో అజ్యూమ్ చేస్తే మీరు 100 రూపీస్ని 1 అనుకుంటే దానికి 3 టైమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే 1:3. అంటే మీరు 100 రూపీస్ పెట్టి 300 ప్రాఫిట్ అయితే మీ రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది 1:3. అదే 200 ప్రాఫిట్ అయితే 1:2. అదే 500 ప్రాఫిట్ అయితే 1:5. అంతే రిస్క్ టు రివార్డ్ రేషియో అంటే. ఇప్పుడు విన్ రేట్ గురించి మాట్లాడుకుందాం. విన్ రేట్ అంటే మీరు 1 మంత్లో 10 ట్రేడ్స్ తీసుకున్నారు. ఈ 10లో 5 విన్ అండ్ 5 లాస్. ఇప్పుడు మీ విన్ రేట్ అంటే మీ విన్ పర్సంటేజ్ ఎంత? 50%. అంటే మీరు 50% గెలుస్తున్నారు. అదే 2 ట్రేడ్స్ మాత్రమే గెలిచారనుకోండి, మీ విన్ రేట్ 20%. అదే 8 ట్రేడ్ గెలిస్తే మీ విన్ రేట్ 80%. విన్ రేట్ అంటే ఏంటి? నెక్స్ట్ ఇది డ్రాడౌన్ అంటే మీ అకౌంట్ సైజ్ 20,000 రూపీస్ అయితే మీకు 1,000 లాస్ అయింది అనుకోండి. ఇప్పుడు మీ అకౌంట్ బ్యాలెన్స్ 19,000. ఈ 1,000 రూపీస్ అనేది మీ డ్రాడౌన్. ఇది రూపీస్ మనం పర్సంటేజ్ లెక్కలో కౌంట్ చేసుకుంటే మీ దగ్గర 1 lakh ఉంది, 2,000 పోయింది, మీ దగ్గర 98,000 ఉంది. అంటే 1 lakh to 2,000 పోతే ఎంత పర్సెంట్? 2%. మీ డ్రాడౌన్ ఎంత ఉంది? 2%. మీ డ్రాడౌన్ పర్సంటేజ్ ఎంత అంటే 2%. ఈరోజు మీకు లాస్ అయితే టుడే ఐఎమ్ డౌన్ 2%. ద డ్రాడౌన్ ఈస్ 2%. ఇప్పుడు మార్కెట్ ఆర్డర్ అంటే ఏంటని చెప్తా చూడండి. గ్రాఫ్ ఉంది. మార్కెట్ ఇప్పుడు ఏదైనా సింపుల్ అగైన్ షేర్ ప్రైస్ 1200 దగ్గర ఉంది. ఇప్పుడు ఇంకా మూవ్ అవుతూ ఉంది. 1200, 1202, 1204 అలా మూవ్ అవుతుంది. మీరు ఇప్పుడు ఇమీడియట్గా ఫోన్ పట్టుకొని బై ఆర్ సెల్ అంటే బై ఆర్ సెల్ అని ఇప్పుడు ఇమీడియట్గా నొక్కితే దాన్ని మార్కెట్ ఆర్డర్ అంటారు. ఇమీడియట్లీ ఇప్పుడే మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తారు వెంటనే, మార్కెట్ రన్నింగ్లో ఉన్నప్పుడే. అదే లిమిట్ ఆర్డర్ అంటే గ్రాఫ్ ఇలా ఉంది, ఇక్కడ ఉంది 1200, ఇక్కడ 1950. మీరు ఎప్పుడైతే 1950 దగ్గర వచ్చినప్పుడు మార్కెట్లో బై ఆర్డర్ జరగాలి అని ఇక్కడ ఒక ఆర్డర్ సెట్ చేస్తారో దాన్ని లిమిట్ ఆర్డర్ అంటాం. అంటే మార్కెట్ ఇలా పైకి మోగుతుంది. మీరు ఏమనుకుంటారు? మార్కెట్ ఇక్కడికి వచ్చినప్పుడు నేను బై చేయాలనుకుంటారు. కానీ మాన్యువల్ కాదు, సిస్టమ్గా మార్కెట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ బై ఆర్డర్ ప్లేస్ అయిపోయేదాన్ని మనం లిమిట్ ఆర్డర్ అంటాం. దాన్ని మనమే సెట్ చేసేది. మనం ఒక పర్టికులర్ లెవెల్ దగ్గర మార్కెట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బై అవ్వాలి, ఆటోమేటిక్గా ఎస్ఎల్టీబీ కూడా ప్లేస్ చేసి ఉండాలంటే దాన్ని మనం లిమిట్ ఆర్డర్ అని అంటాం. అలాగే బిఓఎస్ అంటే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అని. ఓకే. అలాగే సిహెచ్ అంటే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. అలాగే హెచ్ఎల్ అంటే హైయర్ లో. ఇది మార్కెట్ స్ట్రక్చర్లో వస్తుంది కానీ టర్మ్స్ మీకు తెలిసి ఉండాలి. లోవర్ లో అండ్ లోవర్ హై. ఓకే. ఇంకోటి 19 ఇంతే, ఇంకా 1920 అంతే ఫైనల్. లాంగ్ పొజిషన్ అండ్ షార్ట్. లాంగ్ పొజిషన్ అంటే బై చేయడం, షార్ట్ పొజిషన్ అంటే సేల్ చేయడం. అంతే. ట్రేడింగ్ టర్మినాలజీస్ మెయిన్ కావాల్సినవన్నీ కవర్ చేశానని అనుకుంటున్నా. ఏదైనా కవర్ చేయకపోతే కమెంట్ చేయండి, చూసే వాళ్ళకి యూస్ఫుల్ అవుద్ది. దీని తర్వాత నెక్స్ట్ వీడియో నేను క్యాండల్ స్టిక్స్ గురించి, అలాగే ఏ క్యాండల్ స్టిక్ ప్యాటర్న్స్ మనకి యూజ్ అవుతుంది దాని గురించి చేయబోతున్నా. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. అలాగే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఫ్రీగా ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటే.